హలో ఎవ్రీవన్. సో మన ప్రీవియస్ వీడియోలో రీసెంట్గా జరిగిన ఎయిమ్స్ ఫార్మసిస్ట్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని 1 to 40 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం, ఇంక్లూడింగ్ నాన్ ఫార్మా క్వశ్చన్స్. ఓకే, సో ఒకవేళ ఎవరైనా 1 to 40 క్వశ్చన్స్ పార్ట్ 1 చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూడండి. ఓకే, ఈ వీడియోలో 40 తర్వాత చూద్దాం. సో ఇక్కడ అన్నీ కూడా ఫార్మకాలజీ క్వశ్చన్సే ఇచ్చారు, 80కి 80 కూడా. సో 41 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ కొలెనెస్టరేజ్ ఇన్హిబిటర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గ్లకోమా అన్నారు. సో గ్లకోమాలో యూజ్ చేసే ఇర్రివర్సిబుల్ కొలెనెస్టరేజ్ ఇన్హిబిటర్ ఒకటే ఒకటి ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఫస్ట్ వన్ ఈకోథయోపేట్. నెక్స్ట్ వన్ 42. విచ్ డ్రగ్ ఈజ్ మోస్ట్ లైక్లీ ద బ్యాక్టీరిసైడల్ ఇన్ లెప్రోటిక్ డ్రగ్ థెరపీ అన్నారు. ఓకే, సో బ్యాక్టీరిసైడల్ లెప్రోటిక్ డ్రగ్ రిఫాంపిసిన్ కరెక్ట్ ఆన్సర్. సో నేను ఇక్కడ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా క్రాస్ చెక్ చేసుకుంటారు, వాళ్ళు రాసిన ఎగ్జామ్లో వాళ్ళు రాసిన ఆన్సర్స్ కరెక్ట్గా లేదా, ఎన్ని మార్క్స్ వచ్చాయని ఒక అప్రాక్సిమేట్ ఐడియా కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ ఆన్సర్ మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ 43. డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఎపిలెప్టికస్ అన్నారు. సో ఆన్సర్ ఈస్ డయాజిపామ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కార్డియో సెలెక్టివ్ బీటా బ్లాకర్ అన్నారు. సో కార్డియో సెలెక్టివ్ బీటా బ్లాకర్ ఈజ్ అటెనలాల్. ఓకే, సో నెక్స్ట్ వన్ 45. a case study question actually. A patient is taking atorvastatin, ramipril, aspirin and metformin. The patient's creatinine is 2.2 milligrams per deciliter. Which medicine should the doctor discontinue అన్నారు. సో వీటన్నిటిలో కూడా ఏ మెడిసిన్ అయితే డిస్కంటిన్యూ చేయాలంటే, సో ఆన్సర్ ఈస్ మెట్ఫార్మిన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 46. సో ఏ పేషెంట్ ఈస్ టేకింగ్ రొమటైడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్. ఇది కూడా కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్. ఆఫ్టర్ సమ్ టైమ్ ద డాక్టర్ యాడ్స్ ఏ మెడిసిన్ టు బి టేకన్ వీక్లీ, బట్ ద పేషెంట్ టుక్ ఇట్ డైలీ అండ్ డెవలప్డ్ సైడ్ ఎఫెక్ట్స్. విచ్ మెడిసిన్ ఈజ్ ఇట్. ఆ మెడిసిన్ ఏదైంది వచ్చి అంటారు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఎంత పెద్దగా చూడాల్సింది, రొమటైడ్ ఆర్థరైటిస్లో యూజ్ చేసే డ్రగ్స్ ఏవి అని. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఈస్ మెథోట్రెక్సేట్. నెక్స్ట్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మెట్ఫార్మిన్ అన్నారు. మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ లాక్టిక్ అసిడోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ 48. బీటా బ్లాకర్స్ ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అన్నారు. డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఈస్ angina pectoris. Next question 49. Dopamine injection should be stored in which type of containers అన్నారు. ఇక్కడ amber color, blue, green, white ఇచ్చారు. సో ఆన్సర్ ఈస్ amber colored కంటైనర్. డ్రగ్ యూజ్డ్ ఇన్ సైలెంట్ సీజర్స్ అన్నారు. సో ఇక్కడ సైలెంట్ సీజర్స్లో యూజ్ చేసే డ్రగ్ మనకి ఎథోసెక్సిమైడ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 51. ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. డాక్టర్ డిక్లేర్ థిన్ లైక్ బోన్, ఓకే, బ్లైండ్ లైక్ బ్యాట్, రెడ్ లైక్ బీట్ అన్నారు. ఓకే, సో ఇక్కడ థిన్ లైక్ బోన్, ఓకే, ఇక్కడ మనకి మజిల్ వీక్నెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ బ్లైండ్ లైక్ బ్యాట్ అంటే లైక్ మిడ్రియాసిస్, ఇది ఒక నిమోనిక్ లాంటిది. రెడ్ లైక్ బీట్ అంటే రెడ్ కలర్ అంటే లైక్ స్కిన్ ర్యాషెస్. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏ డ్రగ్తో వస్తాయని డైరెక్ట్గా అడిగారు. ఓకే, ఇండైరెక్ట్గా అడిగారు. సో ఆన్సర్ ఈస్ ఎట్రోపిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 52. వార్ఫైర్ అండ్ యాంటీడోట్ అడిగారు. ఆన్సర్ ఈస్ వైటమిన్ కే. వీటికి ఆప్షన్స్ కొద్దిగా చెప్పలేకపోయారు స్టూడెంట్స్. సో డైరెక్ట్ ఈ క్వశ్చన్స్ కొంచెం క్లారిటీ లేదు, బట్ లిటిల్ బిట్ తెలుసు, అది మాత్రం పెట్టాను. సో ఒక క్వశ్చన్ ఏమో లివోథైరోనిన్ అబ్జార్ప్షన్ మీద అడిగారు, ఇంకో క్వశ్చన్ వార్ఫారిన్ మీద అడిగారు, ఇంకొకటి జనరల్ అనస్థీషియా డ్రగ్ అడిగారు. ఆన్సర్ ఈస్ కీటమైన్. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. యాంటీ ఎపిలెప్టిక్ ఒక మ్యాచింగ్ లాగా ఇచ్చి ఒక క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. అల్సర్ మీద అడిగారు. రేస్ సిండ్రోమ్ మీద అడిగారు. సిండ్రోమ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, నెక్స్ట్ రీనల్ ఎలిమినేషన్ మీద ఒక క్వశ్చన్. స్మోకింగ్ ఇంక్రీజెస్ మెటబాలిజం ఆఫ్ అని కొన్ని డ్రగ్స్ ఏది ఇచ్చారో గుర్తు లేదంటే. సో నెక్స్ట్ 63 క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ సింకోనిజం మీద అడిగారు. సింకోనిజం అంటే
ఇది మామూలుగా మనం సింకోనా డెరివేటివ్స్ అనమాట. సింకోనా బార్క్ ఉంది కదా, దాంట్లో ఫెనైన్ డెరివేటివ్స్ వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్టే సింకోనిజం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, డిస్కైనేషియా అడిగారు. ఇది డిస్కైనేషియా అనేది ఇన్వాలంటరీ మజిల్ మూమెంట్స్ వల్ల, యాక్చువల్గా ఇట్స్ ఎ మూమెంట్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్వాలంటరీ అన్కంట్రోల్డ్ మజిల్ మూమెంట్స్. ఓకే, సో ఇవి ఫార్మకాలజీలో ఫార్మా సబ్జెక్ట్స్లో గుర్తున్న క్వశ్చన్స్, ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్. నెక్స్ట్ నాన్ ఫార్మా చాలా ఈజీగా ఇచ్చారు. సో నాన్ ఫార్మా చూస్తే సిపియు కంప్యూటర్ మీద కొన్ని ఇచ్చారు, ఇంగ్లీష్ మీద కొన్ని ఇచ్చారు, కొన్ని జనరల్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఇచ్చారు. సిపియు ఫుల్ ఫామ్ అడిగారు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ అన్నారు. సో కంప్యూటర్ మీద క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఈజ్ కీబోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ హెల్డ్. ఇది కరెంట్ అఫైర్స్ మీద, కరెంట్ అఫైర్స్ కదా యాక్చువల్లీ, ఇది ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే, సో ఆన్సర్ ఈజ్ న్యూ ఢిల్లీ. ఓకే, ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకోండి, మన ఇండియాకి రిలవెంట్గా ఉండే సిటీస్లో జరిగితేనే ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా టోక్యో, బీజింగ్, బ్యాంకాక్ ఇవన్నీ కూడా వేరే కంట్రీవి. సో వేరే కంట్రీలో జరిగిన మనం ఎందుకు అడుగుతారు క్వశ్చన్స్. సో లాజికల్గా ఆలోచించినప్పుడు ఆన్సర్ న్యూ ఢిల్లీ. నెక్స్ట్ 68 క్వశ్చన్, ఇది కూడా మంచి జనరల్ స్టడీస్ క్వశ్చన్. చిప్కో మూమెంట్ మీద, చిప్కో మూమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అన్నారు. సో చిప్కో మూమెంట్ మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. చిప్కో మూమెంట్ అంటే ఈ ఫారెస్ట్ని, అంటే ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మూమెంట్ అనమాట ఇది. సో ఆన్సర్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రైమరీలీ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపెనీ. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం కంప్యూటర్స్ అందరూ వాడుతూనే ఉంటారు, ల్యాప్టాప్స్. ఓకే, ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ అలా ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, విండోస్. ఓకే, నెక్స్ట్ వన్ 70, మాంచెస్టర్ ఈజ్ నోన్ యాజ్ అ సిటీ ఆఫ్ టెక్స్టైల్స్, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ కాల్డ్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అన్నారు. సో ఇది కూడా స్టాండర్డ్ జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనేది ఏమంటారంటే, మాంచెస్టర్ అంటే ఈ టెక్స్టైల్ సంబంధించింది. ఓకే, చాలా ఫేమస్. ఇండియాలో కూడా అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతూ ఉంటారు జనరల్ స్టడీస్ క్వశ్చన్. నెక్స్ట్ 71, సో యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ ఇండియన్ స్టేట్ రికార్డెడ్ హైయెస్ట్ లిటరసీ రేట్ మీద ఇచ్చారు. హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది, సో ఆన్సర్ ఈజ్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ ఫ్లడ్ వాస్ లాంచ్డ్ ఇన్ ఇండియా టు. సో ఆపరేషన్ ఫ్లడ్ అనేది యాక్చువల్గా ఆన్సర్ ఈజ్ టు ప్రమోట్ ది వైట్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ సంబంధించింది. ఓకే, టు ప్రమోట్ వైట్ రెవల్యూషన్ అండ్ ఇంక్రీజ్ ది ప్రొడక్షన్. సో దీని మీద అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది జస్ట్ లైక్ ఒక రీజనింగ్ లాంటి క్వశ్చన్. 73rd క్వశ్చన్. ఓకే, సో పీ ఈజ్ క్యూస్ మదర్స్ బ్రదర్స్ ఓన్లీ సన్. వాట్ ఈజ్ పీస్ రిలేషన్ టు క్యూ అని అడిగారు. ఇక్కడ మనం చూడాల్సింది ఫస్ట్ ఏమంటే, క్యూస్ మదర్స్ బ్రదర్ అంటే క్యూ మనము మన మదర్ అనుకోండి, మన మదర్ బ్రదర్ మనకి ఏమవుతారు, ఓకే అంకుల్ అవుతారు. ఓకే, అంకుల్స్ ఓన్లీ సన్ మనకేమవుతారు, మన అంకుల్ ఓన్లీ సన్, ఒకే ఒక సన్ మనకేమవుతారు, రిలేషన్షిప్ కజిన్ అవుతారు. సో అదే అడిగింది క్వశ్చన్ ఇక్కడ. సో ఇలాగ మనల్ని ఇమాజిన్ చేసుకుంటే చాలా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ కజిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్. వర్బ్ ఇచ్చారు, ద ట్రైన్ డాష్ బిఫోర్ ఇట్స్ టైమ్ అన్నారు. ఇది ఇంగ్లీష్ మీద ఇచ్చారు. సో ద ట్రైన్ రీచ్డ్ బిఫోర్ ఇట్స్ టైమ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రీచ్డ్. నెక్స్ట్ 75, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్ అన్నారు. ఇది కూడా ఇంగ్లీష్ గ్రామర్ మీద ఇచ్చారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సి కూడా వస్తుంది యాక్చువల్గా, బి అండ్ సి రెండు రావచ్చు. ఓకే, హార్డ్లీ హ్యాడ్ హీ రీచ్డ్ హోమ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇది కరెక్టే, ఆప్షన్ సి కూడా కరెక్టే. నెక్స్ట్ సెలెక్ట్ ది ఆడ్ వన్. ఇది ఇంకా చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, ఆడ్ క్వశ్చన్ అంటే, సో ఇక్కడ చూస్తే మనము ఆడ్గా ఉన్నది ఏంటి, రోజ్ అనేది ఫ్లవర్, లోటస్ అనేది ఫ్లవర్, జాస్మిన్ కూడా ఫ్లవర్, కానీ ఫెర్న్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇదే ఆడ్ వన్. ఆన్సర్ ఈజ్ సి.
నెక్స్ట్ 77 ద బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ 1944 వాజ్ హెల్డ్ బై అన్నారు. సో బ్రెటన్ వుడ్స్ అంటే ఇది ఒక యుఎస్ఏలో అమెరికాలో ఉండే ఒక సిటీ. సో యాక్చువల్లీ బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ కూడా అంటారు. లైక్ ఐఎంఎఫ్ని అండ్ వరల్డ్ బ్యాంక్ని మనం ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ని బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ అంటారు. ఓకే, సో ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే ఎవరెవరు హెల్ప్ చేశారు, ఎక్కడ జరిగిందంటే యుఎస్ఏ అండ్ బ్రిటన్. ఓకే, నెక్స్ట్ విచ్ సైంటిస్ట్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ది స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇది చిన్నప్పటి నుంచి చదివిన సైన్స్ క్వశ్చన్ ఇది. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీద రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న వాళ్ళు సర్ సివి రామన్, చంద్రశేఖర్ వెంకట రామన్, సివి రామన్. ఓకే, సో ఇవి గుర్తున్న క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ రాసిన వాళ్ళకి గుర్తులేవు. సో ఓకే, గుర్తున్న వరకు ఇచ్చిన క్వశ్చన్స్ మీద వీడియో చేశాను. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. మీకు ఇంకా స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి కొన్ని మీరు కావాల్సిన నెక్స్ట్ ఎగ్జామ్స్ కావాల్సిన టిప్స్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.